హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా స్టిచ్ చేయించుకున్న కొన్ని కార్డ్ సెట్స్ అండ్ ఆల్సో బ్లౌజెస్ చూపిస్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదే అన్నమాట, ఒక కార్డ్ సెట్. ఇది ఒక కాటన్ కాంతా కార్డ్ సెట్ అన్నమాట. చాలా చాలా ప్రిటీగా ఉంది, కలర్ అయితే చాలా బాగుంది అన్నమాట. అండ్ ఈ జిరాఫీ మోటివ్స్ వల్ల ఈ కలర్ ఎంత ఎలివేట్ అవుతుందంటే చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ కాటన్ అవ్వడం వల్ల చాలా బ్రీతబుల్గా ఉంది అండ్ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక ఏ లైన్ కుర్తా విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్, వీ లైన్ నెక్ అండ్ 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేయించాను. వితౌట్ లైనింగ్ స్టిచ్ చేయించానండి, అయినా కూడా అసలు సీ త్రూగానే లేదు. ఇది చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా బ్రీతబుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు లెనిన్ చాలా ట్రెండ్లో ఉంది కదా, సో అందులో ఒకటి స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వీడియో నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇలా సింపుల్ నెక్ లైన్ పెట్టి స్టిచ్ చేయించాను, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాబ్రిక్ మొత్తం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఉంది కదా, సో అందుకే నేను సింపుల్గా నెక్ పెట్టించి స్టిచ్ చేయించాను. హ్యాండ్స్కి ఇలా ఓవర్లాప్ డిజైన్ పెట్టి స్టిచ్ చేయించానండి. బ్యాక్ ఇలా ఉంటుంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఇది సేమ్ లెన్లోనే సేమ్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించాను. ప్యాంట్ సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా, సో అందుకే అలానే స్టిచ్ చేయించాను. అండ్ అవి చాలా కన్వీనియంట్గా కూడా ఉన్నాయండి యాక్చువల్గా చెప్పాలంటే, లెగ్గింగ్స్ కంటే కూడా. సో ఇది ఇంకొక ప్యాంట్ అనమాట, సేమ్ ఫ్యాబ్రిక్ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ కూడా పోస్ట్ చేశాను నేను. స్లబ్ కాటన్ అంటారు దీన్ని. చాలా కన్వీనియంట్గా ఉంది, మీరు నైట్ ప్యాంట్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్బ్ అండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను ఆల్రెడీ ఇలాంటి క్లాత్లో ఒక ప్యాంట్ కుట్టించుకొని అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 months పైన అవుతుంది నేను స్టిచ్ చేయించుకొని. అదైతే నేను ఎన్నిసార్లు వాడేసానంటే వీక్లీ 2 to 3 times వేసుకుంటానండి. నేను అది కూడా చూపిస్తాను, ఎంత బాగుంటుందంటే చాలా కన్వీనియంట్గా ఉంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు దీనిపైన టీషర్ట్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ టాప్ ఏదైనా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా కన్వీనియంట్గా ఉంటాయి. నేను ఆల్రెడీ యూస్ చేస్తుంది కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట నేను యూస్ చేస్తుంది. బ్లాక్ వన్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు చాలా వాషెస్ అయ్యాయి. 6 months నుంచి ఎవ్రీ వీక్కి 2 times అన్నా వేసుకుంటాను మినిమంగా. అంటే మీరు ఆలోచించండి ఎన్ని వాష్లు అయి ఉంటాయో. అది కూడా మిషన్ వాష్ అండి, హ్యాండ్ వాష్ కాదు. చాలా ప్రిటీగా ఉంది, ఇప్పటికి కూడా అలానే ఉందన్నమాట. సో ఇలా మీరు స్టిచ్ చేయించుకుంటే రీజనబుల్గా వస్తాయండి, బట్ దీని లైఫ్ మాత్రం చాలా డేస్ ఉంటుంది. ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే లెగ్గింగ్స్ కొనుక్కుంటాం, ఇప్పుడు లెగ్గింగ్స్ వాడట్లేదు, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వాడుతున్నారు. సో మీరు ఇవే ఇంట్లో నైట్ వేర్లా యూస్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళినప్పుడు దీనిపైన టాప్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో 2 రకాలుగా యూజ్ అవుతుంది, మనీ సేవింగ్ అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బ్లౌజెస్ చూపిస్తాను. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ప్యాటర్న్స్ స్టిచ్ చేయించుకున్నాను నేను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. దీని శారీ నేను ఆల్రెడీ మన వీడియోస్లో పోస్ట్ చేశానండి. బెనారస్ శారీ, సేమ్ కలర్ అండి. దానికి నేను అప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేశాను, బట్ ఎందుకో నాకు శారీలో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాలనిపించింది. బార్డర్ చాలా నచ్చింది నాకు, అండ్ ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో నాకు ఎందుకో స్టిచ్ చేయించాలనిపించి మళ్ళీ అది కూడా స్టిచ్ చేయించేసుకున్నాను. సో ఇలా లేటెస్ట్ మోడల్లో స్టిచ్ చేయించాను. ఇలా నెక్ దగ్గర బార్డర్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నారు కదా, అదే ప్యాటర్న్లో స్టిచ్ చేయించాను. హ్యాండ్స్కి బార్డర్ వేయించాను, బ్యాక్ ఇలా కీ హోల్ పెట్టించాను. ప్రిటీగా ఉంది బ్లౌజ్ అయితే, ఎంత బాగుంది తెలుసా. ఎంత వర్క్ వేయించినా ఇలా చేయించుకున్న బ్లౌజ్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందంటే చాలా చాలా బాగుందండి. నేను ఫ్యూచర్లో వేసుకున్నప్పుడు కంపల్సరీ పోస్ట్ చేస్తాను వీడియోలో. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొకటి కూడా స్టిచ్ చేయించాను. ఇది నాకు ఇక్కత్ శారీ ఉంది, అందులో బ్లౌజ్ అన్నమాట. సేమ్ ప్యాటర్న్లో స్టిచ్ చేయించాను. జస్ట్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ జిప్ పెట్టించాను అన్నమాట, ఫ్యాన్సీ జిప్. సో ఇలా స్టిచ్ చేయించాను. ఇది కూడా చాలా 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 ప్రిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది నాకు ఒకరు గిఫ్ట్ చేశారండి శారీ వచ్చి. సో దానిలో బ్లౌజ్ ఏంటంటే నేను రీయూజ్ చేయలేను కదా వేరే శారీస్కి, సో అందుకనే నేను మల్టీపర్పస్లో యూస్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సో సింపుల్గా స్టిచ్ చేయించాను బ్లౌజ్ ఇలా.
బట్ హ్యాండ్స్ మాత్రం కొంచెం ఎలివేట్ చేయించాను. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇక్కడ వీకట్ ఇప్పించాను. బ్యాక్ ఇలా డ్రాప్ పెట్టించాను. సో ఇది కూడా వేర్ చేసినప్పుడు కంపల్సరీ ఫోటో పోస్ట్ చేస్తానండి. ఐ విల్ ట్రై టు పోస్ట్. నేను ఎప్పుడూ ఎక్కువ శారీస్ కట్టాను, ఎప్పుడు కడితే అప్పుడు పోస్ట్ చేస్తాను. బట్ ఇట్ టేక్స్ టైం అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది కూడా ఒక శారీ రీక్రియేట్ చేయడం కోసం తీసుకున్నాను. ఆల్రెడీ ఇది నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నేను. తనుజ గారు వేర్ చేశారు ఒక శారీ, సేమ్ అదే శారీ నా దగ్గర ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ కైండ్, తనది నాది బట్ సిమిలర్ అన్నమాట. సో నాకు ఎందుకో ఆ శారీ చూడగానే నాకు రీక్రియేట్ చేయాలనిపించింది. సో అందుకనే నేను రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇలా ఆ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని రీక్రియేట్ చేశానండి. ఆ శారీ కూడా ఎంతో బాగుంది తెలుసా. నేను ఇక్కడ ఫోటో పోస్ట్ చేశాను. కట్టుకున్నాక ఎలా ఉంది అనేది కూడా చాలా అంటే చాలా ప్రిటీగా వచ్చింది. బ్యాక్ ఇలా పెట్టాను. హ్యాండ్స్ ఇలా కట్ వర్క్లో పెట్టించానండి. ఇంతకుముందు మీకు టాప్ చూపించాను కదా, టాప్కి కూడా ఓవర్లాప్ ప్యాటర్న్లో సేమ్ అదే ఓవర్లాప్ ప్యాటర్న్ ఇక్కడ పెట్టించాను. కాకపోతే వాళ్ళు ఇక్కడ స్టిచ్ వేశారు. అది తీసేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇంకొక బ్లౌజ్. సో ఇందులో మీకు ఏది నచ్చినా మీరు మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకున్నా ప్లీజ్ మాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. And also like, share, comment, subscribe. Thank you.